హాయ్ అండి. అదేవిధంగా మరొక చిన్న క్లిప్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ టాపిక్ యొక్క నేమ్ సబ్ హెడ్డింగ్ ఏంటంటే సమాజము నేడు నాడు ప్రోగ్రాం లోపల దీని యొక్క పేరు ఉపాధ్యాయుల కృషి. ఏం చేయాలి ఉపాధ్యాయులు అంటే అందరికీ తెలుసు, ట్రైనింగ్ చేసిన టీచర్సే. వీఆర్ ఆల్ ట్రైన్డ్స్ టీచర్స్, బట్ నో డౌట్ నథింగ్. కానీ మనం ఒకసారి కదిలించుకోవాలి కదండి. మనం ఏంటి, మన పిల్లలు ఏంటి, మన వృత్తి ఏంటి, పిల్లలకి ఏం చేయాలి మనం అనేది గుర్తించుకోవటం కోసమే మీకు తెలియజేస్తున్నాను. అందులో పోను మీకు హేమాహేమీలు మీకు కాదండి నేను చెప్పేది. మీరందరూ కూడా మంచిగా చేస్తారు, కానీ మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులు సమాజం గ్రహించాల, ఉపాధ్యాయులు ఏం పని చేస్తారు, పిల్లలకి ఎలా ఉపయోగపడుతున్నారు, వాళ్ళ ద్వారా మా పిల్లలు ఎలాంటి జ్ఞానం పొందుతున్నారు అనేది వాళ్ళకి రావాలి. కాబట్టి నేను తెలియపరుస్తున్నానండి. మరి ఉపాధ్యాయుల కృషి. ఇల్లు తిరిగి పంతులమ్మలు ఎన్నియలో, బడీడు పిల్లల్ని బడికి రప్పించిరి ఎన్నియలో, బడి నిండా పిల్లతో ఎన్నియలో, కలకలాడెను ఎన్నియలో. ఇల్లు తిరిగి పంతులమ్మలు ఎన్నియలో, బడీడు పిల్లల్ని బడికి రప్పించిరి ఎన్నియలో, బడి నిండా పిల్లలతో ఎన్నియలో, కలకాలలాడెను ఎన్నియలో. పంతులు పాఠాలు ఎన్నియలో పాటించి చెప్పిరి ఎన్నియలో, క్రమశిక్షణలతో ఎన్నియలో పాఠాలు నేర్పిరి ఎన్నియలో. అందరూ చదవాలి ఎన్నియలో, అందరూ ఎదగాలి ఎన్నియలో. దేశమంతా చదివి ఎన్నియలో, దేశ సంపదగా ఎన్నియలో. మనమంతా మారాలి ఎన్నియలో, సర్వశిక్ష అభియాన్ ఎన్నియలో పాటించి తీరాలి ఎన్నియలో. అందరూ చూడాలి ఎన్నియలో. ఈ రకంగా పిల్లలకు తర్వాత మరి గురువులకు ఉన్నటువంటి సంబంధంలో మరి ఉపాధ్యాయులు ఏ విధంగా పిల్లలను వారిని నిరంతరము అంటే వ్యర్థమైన వాటి వైపు వాళ్ళ ఆలోచనలు కానీ ఇంకా వేరే ఏ దాని మీదనో వాళ్ళ యొక్క మైండ్ అటు పోకుండా వాళ్ళ మైండ్ సెట్ మన వైపు త్రిప్పుకోవాలి. మనము వాళ్ళు మరి చదువులో నిమగ్నం అయిపోవాలి. ఒకరిలో ఒకరు మరి మొత్తము ఆ చదువుకు అంకితం అయిపోవాలి. మరి మనం కూడా అలా నేర్చుకొని చదువుకొని ఎన్నో అయిపోయి మరి స్టేజ్కి వచ్చినాం కదండి. మరి మనలాగా మన స్టూడెంట్స్ కూడా అంచెలంచెలుగా చదువులో ఎదిగి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులను, దేశాన్ని, మనందరినీ మెప్పించే విధంగా, మన దేశంలో చెడును పారద్రోలే విధంగా వాళ్ళు దేశ పౌరులుగా మారాలన్న ఉద్దేశంతో